జగన్ గారు రాబోతున్నారు, ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది? మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. నూతనంగా కట్టిన రాజధానిలో, నూతనంగా కట్టిన అసెంబ్లీలో ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలకు పాల్గొనడానికి వస్తున్నారు. వస్తున్న సందర్భంగా మేమందరం కలిసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఆయనకు స్వాగతం తెలియడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలపై పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు. దానికోసం మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఏదైతే రోజా సస్పెన్షన్ ఉంది, ప్రజా సమస్యల మీద సవ్యంగా సాగిద్ది అనుకుంటారా? ఎలా సాగిద్దంటే గవర్నమెంట్ పరిస్థితి చూస్తే, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ పరిస్థితి చూస్తే అటువంటి పరిస్థితి ఏం కనబడట్లేదు. ప్రతిదానికి చిన్నదానికి కేసులు, ఏం చేయకపోయినా కూడా కేసులు, వచ్చిన కేసులు. మొన్న బస్సు దుర్ఘటన ఉంది. బస్సు దుర్ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. వచ్చి బాధితుల కోసం వాళ్ళ పక్షాన్ని నిలబడి న్యాయం చేయడం కోసం నిలబడటానికి వచ్చారు. వచ్చిన దానికోసం రాకూడదన్నట్టుగా వాళ్ళు కేసులు పెట్టారు. వచ్చి పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం, వేరే విధంగా మాట్లాడటం, అలాగే ఆయన కారు మీదకి గోబ్యాక్ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు రావటం, ఇది చాలా దారుణమైన విషయం. ఒక ప్రతిపక్ష నేతగా ఆయనకి ఇటువంటి ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఆయన అవమానించే విధంగా చేస్తున్నారు. అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మా ప్రియతమ నేత జగనన్న ఈరోజు నూతన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఘనస్వాగతం పలకడానికి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మా జగనన్నకి స్వేచ్ఛ ఇవ్వాల్సిందిగా ఉంటాం. అధికార పార్టీ ఆగడాలు, జగనన్నను మాట్లాడకుండా బాయ్కట్ చేసే పని చేయకుండా, జగన్ మీద దాడి చేయకుండా, ప్రజా సమస్య, రైతు సమస్యలే కానివ్వండి, యువజన సమస్యలు అండి, మహిళా సమస్యలే కానివ్వండి, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిపై చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మాట్లాడటానికి ప్రతిపక్ష నేతకి ఆ అవకాశం ఇవ్వాలి. పాత సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కొత్త రాజధానిలో, కొత్త అసెంబ్లీలో నూతన శకానికి నాంది పలకాల్సిన అవసరం ఈ అధికార పార్టీపై ఉంది. అసెంబ్లీ విప్పులు అందరూ దాన్ని పాటించాల్సి ఉంది కోరుకుంటున్నాము. నిన్న మా అధినేత కోసం మేము ఇక్కడ కనీసం 1000 బ్యానర్లు స్వాగతం. ఈరోజు నూతన రాజధానిలో మన ప్రియతమ నేత వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూతన రాజధానికి వస్తున్నా సరే ప్రతి కార్యక్రమంలో కూడా ఏ కార్యక్రమం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏ కార్యక్రమం చేసినా సరే ఈరోజున్న అన్ని డిపార్ట్మెంట్ని పోలీసు వ్యవస్థ వాడుకొని దాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఒకటేనండి మేము చెప్పగలుగుతున్నాం, ఈరోజు ప్రజల్లో ఉన్నదాన్ని మీరు ఏం చేయలేరు. మాకు ఓటు హక్కు ఉంది, ఓటు బలం ఉంది, ఓటుతో మేము దెబ్బతీయగలం. ఒకటి ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఒకటే గుర్తుంచుకోవాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు మీరు పరిపాలిస్తారేమో, నెక్స్ట్ మీకు పరిపాలన కాదు కదా, మీ జెండా కూడా చేరడం కూడా అవకాశం కూడా ఉండదు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ బాగా విసిగిపోయి ఉన్నారు మీ మీద. మీరు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని ఒక ఎమ్మెల్యే తిట్టించే స్థాయికి మీరు వెళ్ళారు. ఉన్న పరిస్థితిలో ఒక కార్పొరేటర్ కనుక జగన్మోహన్ రెడ్డి తిడితే అతను మేయర్ ఇస్తున్నారు, మేయర్ తిడితే ఎమ్మెల్యే ఇస్తున్నారు, ఎమ్మెల్యే ఇస్తే మినిస్టర్ ఇస్తున్నారు. అంటే ఒక తిట్టడానికే కార్యకర్తల నాయకులు మీరు ఎంచుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి నాయకుడికి తిట్టే హక్కు ఉంది. రేపటి రోజు మేము చేయం అట్లాగా మా అధినేత కూడా మాకు చెప్పడం. ఎందుకంటే పాలకపక్షం, ప్రతిపక్షం 2 పక్షాలు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ప్రతి కార్యక్రమాన్ని ఇది దుర్వినియోగం చేయడానికి కేవలం మీరు కంకణం కట్టుకుని ప్రతి జిల్లాలో మీరు అల్టిమేటం ఏర్పాటు చేస్తున్నారు. ఒక కలెక్టర్తో జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు. అవసరం మమ్మల్ని కొట్టడం మాకు భయంగా ఉంది. కానీ మేము దేనికి వెనకాడం, మమ్మల్ని చంపేసి మేము బాధలేదు. ఓన్లీ మేము కార్యకర్తలు మొత్తం వైఎస్ఆర్ పార్టీకి అండదండలుగా మేము ఉంటాము. ప్రతి విషయాన్ని మేము ముందుకు జనంలో తీసుకెళ్తాము. మీరు అణగదొక్కడం అనేది కాదు, మీరు అణగదొక్కే కూడా మేము ముందుకు పరిగెడతా ఉంటాము. దీంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే మహిళలందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని, రాబోయే కాలంలో మరి ఉన్న సమస్యలన్నిటికీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏవైతే నెరవేర్చలేకపోయారో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి మా అన్న జగనన్న కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మరి మహిళలు కూడా ఉత్సాహంగా వచ్చి ఆయన స్వాగతం పలకడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన రావడానికి ఇంకా 10 నిమిషాలు పావుగంట ఉంది. దానికోసం మేము అందరం ఆతృతంగా చూస్తున్నాం. ఆయన అసెంబ్లీలో ప్రతి సమస్యని ఆయన క్షుణ్ణంగా ప్రజల కోసం పోరాటానికి వస్తారు. ఆయన ఘనస్వాగతం పలకడం కోసం మేము ఇక్కడికి వచ్చాం.
కొంచెం లేడీస్ ఉన్నారు.